ఇంత పెద్ద సాయిబాబా విగ్రహం ఉన్న చోట దత్తాత్రేయుల వారి విగ్రహం కొన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్లేమో మరీ చిన్నగా ఉంటుంది. దత్తాత్రేయ స్వాముల వారు జగద్గురు అమ్మ, ఆయన నుంచి పుట్టినటువంటి వాడు షిరిడి సాయినాథుడు కాబట్టి గురుదేవుడైనటువంటి దత్తాత్రేయులను పెద్దది పెట్టి షిరిడి సాయి విగ్రహాలు చెన్నై పెట్టాలి. అలాగే షిరిడి దర్శించుకోవచ్చు, గురు పౌర్ణమికి వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళొచ్చు, దత్తాత్రేయ స్వాముల వారి గుళ్ళకి వెళ్ళొచ్చు. మరి ఈయన మాణిక్ మహారాజ్ ఖాళీగా ఉంటుంది కోట, ఎక్కడ మాణిక్ నగర్ హుమ్నాబాద్ దగ్గర గానగాపురం వెళ్ళే దారిలో. మరి ఇన్ని దేవాలయాలు ఉండగా అందరూ షిరిడి మీదే పడుతున్నారు. మరి షిరిడి దేవస్థానం కూడా మంచి మంచి కలెక్షన్స్ తీసుకుని మంచి మంచి పనులు చేస్తుంది, భోజనాలు బాగా పెడుతుంది, లాకర్లు ఇస్తుంది, డెవలప్మెంట్ బాగుంది. ఇక్కడ తెలియజెప్పేది ఏంటంటే ఓవరాల్ గా సాయిబాబాని కొలిచే వాళ్ళు కొలవచ్చు, కానీ దేవుడు కాదు, ఒక సాధువు మంచి పనులు చేశారు అలా అని దూషించక్కర్లేదు. పూజించకూడదా అంటే ఎవరి మనోభావాలు వాళ్ళవి. అంతే. సాయిబాబా భక్తులు బాధపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే రాముణ్ణి కూడా మనిషి అంటున్నారు, కృష్ణుని కూడా మనిషి అంటున్నారు. మనం మనిషే దేవుడు, దేవుడే మనిషి. కాబట్టి షిరిడి సాయినాథుడిని మనిషి అని అన్నారని వీళ్ళు ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు దైవ గుణాలు అంటే ఏంటి, మంచి చేశాడు ఆయన. బ్రతుకున్నంతకాలం మా అందరికీ కూడా మెమరీస్ చేశారు. ఇప్పుడు ఆయన చపాతీలు తీశారు ఇలాగా నూనెలో నుంచి, అప్పడాలు. పక్కనున్న మన జహీరాబాద్లో కూడా బాబా తీస్తాడు. నేను సాక్షాత్తు నేను ఆయన గురించి చెప్తుంటే, షిరిడి సాయినాథుడి గురించి చెప్తుంటే వీడేం చేసేవాడు, శివకుమార్ అని నా శిష్యుడు అనమాట, బంజారాహిల్స్లో ఉంటాడు. వాడు ఏం చెప్పేవాడు, మొగల్పురం బాబా ఉన్నాడు, అప్పడాలు ఇలా తీస్తాడు, ఇలాగా ఇవి తీస్తాడు అనేవాడు. నేను జగద్గురు గురించి చెప్తుంటే ఈ చిన్న గురువు గురించి చెప్తావేంటారా బాబు నువ్వు అన్న. పోనీ ఏమైనా ఆ బాబా వల్ల ఏమన్నా నేర్చుకొని పోనీ వీళ్ళంతా ఇంప్లిమెంట్ అయ్యారా? ఇప్పుడు షిరిడి సాయినాథుడు అందరూ కూడా ఐడియాలజీ ఉంది సేవ చేసుకోమని. మనం బాబా ముస్లిమ్మా ఇవా అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బాబా ఎప్పుడు చెప్పినా మంచిగా చెప్పారు. మరి ఆ మంచి పనులన్నీ చేయాలా, పేదవాళ్ళకి సేవలు చేయాలా, చదువులు చదివించాలా, వాటర్ సప్లై చేయాలా, అన్నీ బ్రహ్మాండంగా మంచి మానవులు యూనివర్సల్ బ్రదర్హుడ్తో బతకమన్నాడు, పీస్తో. ఈర్ష్య అసూయలు వద్దన్నాడు. సాక్షాత్తు షిరిడి సాయినాథుడే చెప్పాడు. ఏమని, నన్ను ముస్లిం అన్నా పర్లేదు, నన్ను హిందూ అన్నా పర్లేదు, నన్ను ఇద్దరుగా కలిసానన్నా పర్లేదు, నన్ను తిట్టినా పర్లేదు, నన్ను గురువు అన్నా పర్లేదు, గురువు అనకపోయినా పర్లేదు, దేవుడన్నా సబ్కా మాలిక్ అన్నాడు. అందువలన మీరు నన్ను పూజించినా పర్లేదు, పూజించకపోయినా పర్లేదు అన్నాడు. కాబట్టి ఎంత సబూరి శ్రద్ధ ఉండాలన్నాడు ఎవరిని పూజ చేస్తే వాళ్ళ మీద. సబూరి శ్రద్ధ, పేషెన్స్ ఉండాలన్నారు. ఈ 2 అక్షరాలను నేర్చుకుంటే ఆయన తిట్టిన వాళ్ళకి భక్తులు ఫాలోవర్స్కి ఎందుకు కోపం రావాలా?